సూర్యాపేట బాలాజీ నగర్ లో గల న్యూ సిటీ సెంట్రల్ పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకను పాఠశాల యాజమాన్యం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల వేషధారణతో అబ్బురపరిచారు. చిన్నారులు స్వాతంత్ర సమర యోధుల వేషధారణతో నేటి సమాజంలో పోలీసుల ఔన్నత్యం గురించి, దేశ రక్షణలో సైనికుల పాత్ర గురించి, సమాజంలో రైతు కష్టాల గురించి తెలియజేసే వివిధ రకాల వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే మనకు ఈ స్వాతంత్రమని, చాచా నెహ్రూ దేశ ప్రధానిగా ఎనలేని సేవ చేశాడని, ఆయన పుట్టినరోజున బాలల దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు రవికుమార్, రామకృష్ణ, విద్యార్థులు తదితరులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేర్చుకోవడంలో నేను జస్ట్ 1 రూపీ భారత స్వతంత్ర తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా 14వ తారీఖు నవంబర్ 1889లో జన్మించడం జరిగింది. ఇతను భారత ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారిగా నియమించబడ్డాడు. విదేశీయులకు సంబంధించినటువంటి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా, వలసవాదానికి వ్యతిరేకంగా స్వతంత్రంలో పాల్గొని మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ముఖ్య నాయకుల్లో ఒకరు. ఈయన జాతీయవాది, మానవతావాది, లౌకికవాది, సామ్యవాది. ఈ విధంగా భారతదేశానికి సంబంధించిన దాంట్లో ఇతనికి మొదటి నుంచి కూడా పాలనన్న అమితమైనటువంటి ప్రేమ, అభిమానం. పిల్లల కోసం, బాలల కోసం, వీళ్ళ విద్య కోసం, వీళ్ళ సంక్షేమం కోసం అనేక చట్టాలు, అనేక రకాలుగా వీళ్ళ కోసం ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ బాలల దినోత్సవం రోజు ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులందరికీ కూడా ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ, వ్యాసరచన పోటీలు కానీ, లేదా మౌఖిక పోటీలు కానీ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు యూనివర్సిటీ సెంట్రల్ స్కూల్లో మన పాఠశాలలో ఈ చిన్నపిల్లలు, బాలలకు సంబంధించి వివిధ వేషధారణలతో మమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకొని మా పాఠశాలలో మంత్రముగ్ధులను చేయడం జరిగింది. వీరందరికీ కూడా, పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ప్రిన్సిపల్ గారికి, మా డైరెక్టర్ గారికి, అదేవిధంగా అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి, మరియు మా చిన్న పిల్లలందరికీ, మా విద్యార్థులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మా తల్లిదండ్రులకు, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు.
Wish you happy Children's Day. Thank you very much, all of you. Of Children's Day. So my best wishes to all the children. The Children's Day, November 14th, is celebrated every year. Jawaharlal Nehuru's birthday. So here, on this occasion, our children, nursery, LKG, UKG students, they have played different roles such as soldiers, doctors, etc. And they have come and they performed in different roles. So I say once again my best wishes to all the children. All children, wish you happy Children's Day.